హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనము లెహంగా గురించి తెలుసుకుందాము. రెడీమేడ్ లెహంగా గురించి చూడండి. మనకి ఇక్కడ ప్లెయిన్ కుచ్చులు రాకుండా ప్లెయిన్ ఇస్తేనేమో మనము డోరీ థ్రెడ్ పెట్టేసుకొని ఇక్కడ మనమే డోరీస్కి హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు. అయితే ఇది ఏమైందంటే మా కస్టమర్ వాళ్ళ అమ్మాయికి ఇది నడుము లూజ్ ఉందన్నమాట. ఇంత లూజ్ ఉంది. ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే ఈ కుచ్చిళ్ళు వచ్చాయి కాబట్టి ఇక్కడ నాడా ఎక్కిచ్చేస్తే, ఇది డోరీ థ్రెడ్ ఎక్కిచ్చేస్తే ఇక్కడ ఫ్రిల్స్ వస్తున్నాయి కాబట్టి మధ్య మధ్యలో ఫ్రిల్స్ ఉంటే బాగోదు. అదే ఈ కుచ్చిళ్ళు లేకుండా గాగ్రా టైపు ప్లేన్ ఇస్తే మనము డోరీ థ్రెడ్ పెట్టేసుకొని చక్కగా హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు. లుకింగ్ చాలా బాగుంటుంది. అయితే వాళ్ళకు రకరకాల డౌట్స్ వచ్చాయి. ఈ డౌట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది జాయింట్ చేయకముందు వాళ్ళకు 7 ఇంచులు ఇది క్లోజ్ చేయాలన్నమాట. నడుము భాగము ఇది చూడండి. ఇక్కడ 2 ఇంచులు ఇలా ఫోల్డింగ్ చేసేసి, ఇక్కడ 2 ఇంచులు ఫోల్డింగ్ చేసేసి దీన్ని మళ్ళీ మధ్యలో జాయింట్ తీసుకురావాలి. జాయింట్ తీసుకొస్తే 35 ఇంచెస్ నడుము తనది ఆ అమ్మాయి సైజు సరిపోతుందండి కరెక్ట్గా. ఎందుకంటే నడుముకు కరెక్ట్ ఉంటేనే ఈ ఫ్రిల్స్ అనేది అందంగా ఉంటాయి. ఇలా రావడం వల్ల మనము ఈ స్టెప్ తీసుకోగలుగుతున్నాము. మామూలుగా ఈ కుచ్చులు రాకుండా ప్లేన్ ఇస్తే అయితే డోరీ థ్రెడ్తో ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది ఓన్లీ తెలియని వాళ్ళ కోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ విధంగా వచ్చిన కుచ్చిళ్ళకి మనము హాఫ్ సారీ కింద వేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఫ్రిల్స్ డోరీ థ్రెడ్కి ఫ్రిల్స్ ఎక్కిస్తే బాగోదు, అందంగా ఉండదు అన్నమాట. అందుకని ఇక్కడ తీసేసి ఇక్కడ స్టీల్ పిన్స్ ఉంటాయి కదా, ఆ ఉక్స్ పెడుతున్నాను అన్నమాట. మనము స్కూల్ యూనిఫామ్స్కి పిల్లలకి ఇస్తారు కదా, ఆ పిన్స్ పెడుతున్నాను. అవి చూద్దాం ఇప్పుడు. చూడండి, ఈ స్టీల్ పిన్స్ మనము మిడ్డీలకు పెడతాం కదా, పిల్లల స్కూల్ యూనిఫామ్స్కి అట్లా పెడతాం కదా, అవి ఇక్కడ ఇది క్లోజ్ చేసి ఈ పిన్స్ను 3 ఉక్స్ లాగా ఇట్లా కుడితే పెట్టుకోవచ్చు. ఇది ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్నమాట. కస్టమర్కి డౌట్లు క్లారిఫై చేసేసి ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇలా చేయాలన్నమాట. ఏంటంటే మనం రెడీమేడ్ తీసుకుంటే తొందరగా పని అయిపోతుందని అనుకుంటాం, కానీ మాకు డైలీ ఎన్నో వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దానిలో నేను ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను. తెలియని వాళ్ళ కోసమే తెలుసుకోండి. ఇలా ఎలా సొల్యూషన్ చేయాలి అనేది ఈ భాగం అన్నమాట. ఈ పార్ట్ యొక్క క్లారిఫై డౌట్ చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ ఫోల్డింగ్ చేసేసి 3వ ఫోల్డింగ్ చేసేసి ఈ ఉక్స్ అనేది పెడతాను. ఇక్కడ వరకు పై వరకు జాయింట్ వేసి అది సరిపోతుంది. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఆల్ట్రేషన్ వరకు అంటేనే రెడీమేడ్ అనుకుంటాం, కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది రిపేరు. ఇలా రిపేర్ల కంటే మనము టైం ఉన్నప్పుడు కుట్టించుకోవడమే బెటర్ అన్నమాట. చూడండి, ఇది ప్రాబ్లం అన్నమాట.